ఎన్టీఆర్ గారు అతి మంచితనం మీద ఇట్లాంటి సినిమాలైతే ఒప్పుకుంటున్నారు. దయచేసి ఒప్పుకోబాకండి సార్. మీ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. నా ఫ్యాన్ నా ఫ్రెండ్సే ఉన్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. కూలీ మూవీ బయట చెప్తున్నంత నెగిటివ్గా ఏం లేదు. లియోతో పోలిస్తే ఈ సినిమా నాకు బెటర్ అనిపించింది. మీరు 2 సినిమాలు చూడండి, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీలో ఎంతమంది వార్ 2 సినిమా చూశారు, కూలీ సినిమా చూశారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మీకు ఏ సినిమా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, మీరు తమ్లైన్లో చూశారు కదా, ఎవరు విన్ అయ్యారు, ఐ మీన్ ఏ సినిమా బాగుంది, రెండిట్లో వార్ 2 బాగుందా, కూలీ బాగుందా, విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో అయితే ఈ వీడియో అయితే చెప్పుకుందాం. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్తో ఏకీభవించి మీ సినిమా హిట్ అయింది, హిట్ అవ్వలేదు అనేది మీ అభిప్రాయం అనమాట. నాతో ఎంతమంది ట్యూన్ అవుతారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇంకా పాయింట్లోకి వచ్చేస్తే వార్ 2 గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఈ వార్ అనేది వైఆర్ఎస్ ఏదైతే ఫ్రాంచైజీ ఉందో, వార్ ఫ్రాంచైజీ, సో అందులో భాగంగా అయితే వచ్చిందనమాట. దీని మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే హిందీలో ఉన్నాయి. సో మనకి ఆ వార్ గురించి తెలియాలి, అందరికీ తెలియాలి అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారి వల్లే తెలిసింది. అంతకుముందు ఆ వార్ మూవీ గురించి, ఆ స్పై యూనివర్స్ గురించి ఎవరికి తెలియదు. సో అది ఒక మైనస్ పాయింట్. రెండోది ఏంటంటే, వార్ 2 మూవీ త్రూ అవుట్ సినిమా మొత్తం గమనిస్తే గ్రాఫిక్స్ అనేవి సరిగా సెట్ అవ్వలేదు. అండ్ యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని ఏమో ట్రోల్ మెటీరియల్ లాగా ఉందన్నమాట. ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఏదైనా గేమ్లో చూస్ చేసి తీసినట్టు అనిపించింది. ఎస్పెషల్లీ ఆ ట్రైన్ది ఒకటి, ఆ ఫ్లైట్ది ఒకటి, ఆ రెండే మేజర్గా వాళ్ళు తీయొచ్చు, ఎలాగైనా తీయొచ్చు, కానీ దాన్ని కన్విన్సింగ్గా మనకి చెప్పలేకపోయారు. అందులో ఫెయిల్ అయ్యారనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ వార్ మూవీ అంతా హృతిక్ రోషన్ మీదే తిరుగుతుంది. ఎన్టీఆర్ గారిని కావాలని తీసుకొచ్చి ఇందులో పెట్టి తెలుగు మార్కెట్ కూడా గ్రాప్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఎన్టీఆర్ గారిని బలవంతంగా ఒప్పించినట్టున్నారు. ఆ విషయం కూడా ఎన్టీఆర్ గారే ఆడియో ఫంక్షన్లో చెప్పారనమాట. నేను ఇది చాలా బలవంతంగా ఒప్పుకున్నాను, నాకు ఒక ఇది వచ్చిన తర్వాత, కాన్ఫిడెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓకే అని చెప్పారు. సో వీళ్ళు యాక్సిడెంటల్గా జరిగిందా లేదని కావాలని చేశారో తెలియదు, కానీ మన ఎన్టీఆర్ గారి రోల్ అయితే దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ థీమ్ అయితే ఇవ్వలేదు. ఆ రోల్ దేనికోసం ఫైట్ చేస్తుంది, ఆ రోల్ ఎలా ఉంటుంది, కన్సిస్టెంట్గా లాస్ట్ దాకా అలాగే ఉంటుందా, దానికి ఒక ఎయిమ్ ఉండదు. ఓన్లీ నేనే ఫస్ట్ రావాలి అన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు త్రూ అవుట్ సినిమా అంతా ఉంటారు. సో అటువంటి మైండ్ సెట్ ఉన్న అతని హెల్ప్ చేసిన అన్నే మారుస్తాడనమాట. సో ఇందులో హీరో ఎవరు అప్పుడు, ఇండైరెక్ట్గా హృతిక్ రోషన్ గారు. సో అలాగా ఎన్టీఆర్ గారిని సైడ్ చేశారు. అది కావాలని చేశారా లేదా యాదృచ్ఛికంగా అలా జరిగిపోయిందా అని తెలియలేదు. ఎన్టీఆర్ గారు అతి మంచితనం మీద ఇట్లాంటి సినిమాలు అయితే ఒప్పుకుంటున్నారు. దయచేసి ఒప్పుకోబాకండి సార్. మీ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. నా ఫ్రెండ్సే ఉన్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళే ఫీల్ అవుతున్నారనమాట. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమైంది. వాళ్ళు నాతో చెప్పుకున్నది కూడా అదే. అనవసరంగా అన్న ఇట్లాంటి సినిమాలు ఒప్పుకుంటున్నాడు, ఇది కెరియర్కి కొంచెం డ్యామేజ్ ఏం అవ్వదులేండి, అది ఫరక్ కూడా పడదు ఈ వార్ 2 అనేది ఎన్టీఆర్ గారికి. కాకపోతే కొంచెం నెగిటివ్ ఎక్కువ చేస్తారనమాట. ఆబ్వియస్గా అంతే కదా, ఆపోజిట్లో ఉన్న వాళ్ళు అలా చేస్తారు, మనం అలా చేస్తాం, వాళ్ళు అలాగే చేస్తారు. సో అలాంటిది దానివల్ల ఏంటంటే కొంచెం రాంగ్ వేలో ఇంటెన్షన్ అయితే వెళ్తుందనమాట మార్కెట్లో. మీరు దయచేసి అలాంటివి ఒప్పుకోమాకండి. మీ చుట్టూదే తిరిగి మీరే లీడ్ అయితేనే ఒప్పుకోండి. సో అంతకు మించి ఇంకా అది మీ చాయిస్. ఒక నటుడిగా మీరు ప్రతి సినిమా చెయ్యాలి కూడా. అది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో అది పెద్ద మైనస్ పాయింట్ అయింది. రెండోది ఏంటంటే, నేను సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ ఎగ్జైట్గా ఫీల్ అవ్వలేకపోయారు. తారకన్ వచ్చిన ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, కొన్ని ఫైట్ సీన్లో కొంచెం బాగుంది, కార్ చేజింగ్ది బాగుంది. అంతకు మించి ఇంకా తర్వాత ఏం లేదు. కొంచెంసేపు తారకన్ జోయల్గా ఉంటారు, కొంచెంసేపు సీరియస్గా ఉంటారు, ఒకే ఎక్స్ప్రెషన్తో ఉంటారనమాట. అంత మంచి నటుడిని వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సో అది మేజర్
ఇదనమాట సినిమాకు ఒక పెద్ద దెబ్బ. సో ఓవరాల్గా చూసుకుంటే అసలు చూడలేమా అంటే చూడొచ్చు. వన్ టైం వాచబుల్ అంతే. అది కూడా అతి కష్టం మీద చూడొచ్చు. బిలో యావరేజ్ నా దృష్టిలో. సో వార్ 2కి మనం ఆల్రెడీ 2.5 మిర్చీస్ అయితే ఇచ్చాము. సో వార్ 2 సంగతి అది. అపార్ట్ ఫ్రమ్ ఇంకా కూలీ అదే రోజు రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఈ రెండింటికి మధ్య పోటీ ఖచ్చితంగా జరిగిద్ది. ఈ రెండు, ఒకటి హిందీ డబ్బుడ్ మూవీ అయితే, రెండు తమిళ్ డబ్బుడ్ మూవీ. ఇందులో అన్ఫార్చునేట్లీగా ఇందులో కూలీలో నాగార్జున గారు విలన్ రోల్ ఇది చేస్తే, వార్ 2లో ఎన్టీఆర్ గారు విలన్ రోల్ చేసి మళ్ళీ హీరో రోల్కి ట్విస్ట్ చేశారు అంతే. సో అది వాస్తవంగా చెప్పాలనుకుంటే వార్ 2లో విలన్ ఎన్టీఆర్ గారు, కూలీలో విలన్ నాగార్జున గారు. ఇది అఫీషియల్గా చెప్పి వచ్చారనమాట. సో అందుకని కంపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా కూలీ మూవీకి వచ్చేస్తే, ఈ కూలీ మూవీ బయట చెప్తున్నంత నెగిటివ్గా ఏం లేదు. అది ఎందుకని వాళ్ళు అలా చెప్తున్నారు, కొంతమంది జైలర్ నచ్చదు అని రివ్యూస్ ఇచ్చారు కదా, వాళ్ళకు కూడా ఈ సినిమా ఆబ్వియస్గా నచ్చదు. జైలర్ ఎంత బాగా హిట్ అయింది, అది కూడా ఐ మీన్ ఫెస్టివల్ ఎప్పుడు, దసరా అప్పుడు ఎప్పుడు వచ్చినట్టుంది, అది కూడా బాగా హిట్ అయింది. సో లియోతో పోలిస్తే ఈ సినిమా నాకు బెటర్ అనిపించింది. మీరు సినిమా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, చూసి ఇచ్చిన తర్వాత కామెంట్ చేయండి నేను చెప్పిందో కరెక్టో కాదు. ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నా పర్సనల్ ఒపీనియన్ అది. కూలీ మూవీ ప్రతి ఒక్కళ్ళు అసలు బాగాలేదు, ఫ్లాప్ అయిందంటే, మీరు హైప్ ఆ రేంజ్లో పెట్టుకున్నారు, ఎల్సీయూతో కనెక్ట్ ఉందేమన్న దృష్టికోణంలో మీరు వెళ్ళారు. అది లేకపోతే ఆబ్వియస్గా అదే జరిగిద్ది. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ప్రచారంలో ఒకటి మిస్ అయ్యారు. ఇది ఎల్సీయూ కాదు అని 100% చెప్పేసి ఇది వేరే యూనివర్స్ అని చెప్పినా కానీ బాగుండేది. తర్వాత సంగతి తీసినా తీగిపోయాను. సో అది మైనస్ పాయింట్ అయింది. ఓవర్ హైప్ మైనస్ పాయింట్ అయింది. యాక్చువల్గా ఈ కూలీ మూవీ అనేది గుడ్ మూవీ. ఇది బ్లాక్ బస్టర్ అంటే కాదు, 100%లో 70-75% ఈ సినిమా బాగుంది. ఆ మిగతా ల్యాగ్ సీన్ ఎక్కడైందంటే, స్టోరీ చెప్పే క్రమంలో దాన్ని స్ట్రెచ్ చేశారు, సాగదీశారు. అందువల్ల ఇది ప్రాబ్లమాటిక్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్సలెంట్గా ఉండిద్ది, సెకండ్ హాఫ్ కూడా బాగుండిద్ది, స్టోరీ బేస్ మీద వెళ్తుంది. సో ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ ఫ్లాప్ టాక్ రావడానికి గల కారణం, అసలు ఫ్లాప్ కాదండి, సినిమా ఫ్లాప్ కాదు, సినిమా హిట్. మూవీ గుడ్ మూవీ, చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు, ఇంకోసారి ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, మీరు బోర్ ఏం ఫీల్ అవ్వరు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఏదో ఊహించుకొని వెళ్తారు. కొంతమంది రివ్యూవర్స్ ఒక సినిమాకి బాగా చెప్తామని అనుకుంటాం, మన ఒపీనియన్తో కలిసినప్పుడు బాగా చెప్తాం, మన ఒపీనియన్తో కలిసినప్పుడు బాగా చెప్పలేదు అనుకుంటాం. కానీ రివ్యూవర్స్ ఏంటంటే ప్రతి సినిమాని వాళ్ళొక దృష్టికోణంలో చూస్తున్నారు. వాళ్ళకి అది ఉండాలి, వాళ్ళకి నచ్చినవి ఉంటేనే, సాటిస్ఫై అయితేనే వాళ్ళు నచ్చిందని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకి నచ్చి మన ఆడియన్స్కి నచ్చని సినిమాలు ఇన్ని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, మరి అప్పుడు రివ్యూవర్స్ కరెక్టా? ఆడియన్స్ రివ్యూవర్స్ నమ్మాలా? సో రివ్యూ ఇన్ ద సెన్స్ వివరణ తెలుగులో అంటే, నాకు ఆ సినిమాని చూసి ఏం వివరణ ఇస్తున్నావు, నీకు ఎలా అనిపించింది అనేది రివ్యూ. అలా అని చెప్పి నాతో ఏకీభవించాలని కాదు, నేను చెప్పాను రివ్యూస్, నాతో ఏకీభవించాలని కాదు. వార్ 2 నేను చెప్పాను, దానికి ఆపోజిట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, బాగా నచ్చేసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఏదో కనెక్ట్ అయ్యిద్ది అక్కడ. సో అది నేను అనేది. సో ఓవరాల్గా మనం లెక్కేసుకుంటే 70% పీపుల్కి నచ్చిద్ది సినిమా. అలాంటప్పుడు దీన్ని నెగిటివ్గా ప్రచారం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో అది మైనస్ పాయింట్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ మైనస్ పాయింట్స్ 30% మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పాను అనమాట. సో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఇందులో అంతమంది స్టార్ కాస్ట్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు కరెక్ట్గా, లోకేష్ కనకరాజ్. ఇంకోటి ఏంటంటే, దీని మీద అంతకుముందు లియో బాగలేదు కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే #డిజాస్టర్ కూలీ అని చెప్పి రన్ చేస్తున్నారు. అది ఎంతో కాలం పనిచేయదు. ఈ రోజు నుంచి నార్మల్ ఆడియన్స్ వెళ్తారు, దేనికి ఎక్కువ వెళ్తారో మీరే చూడండి. సో మన ఛానల్ ఏంటంటే, అసలు సినిమా ఎలాగుంది అనే మీ ముందు పెట్టే ప్రయత్నమే నేను చేస్తాను. నా ఒపీనియన్తో పాటు సినిమా ఎలాగుంది, సినిమాలు ఇవి ఉన్నాయి, ఇవి మీకు నచ్చుతాయా లేదా అనేది మీ ఇష్టం అనమాట. మ్యాక్సిమం మన ఛానల్లో చెప్పే రివ్యూ సినిమా చూస్తే అలాగే ఉండిద్ది. సినిమా హిట్టా ఫట్ అనేది దగ్గరికి 80% వరకు ఉండిద్ది అనమాట. సో మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ కాబట్టి మన వీడియో అంతమందికి రీచ్ అవ్వట్లేదు. సో ఒకవేళ వన్స్ రీచ్ అయింది అనుకోండి, సినిమా రిజల్టే మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చాలు, ఆటోమేటిక్గా అదే గ్రో అయ్యిద్ది, వ్యూస్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట. సో పాయింట్కి వచ్చేస్తే,
కూలీ మూవీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు, వీళ్ళు చెప్పేంత బ్యాడ్గా అయితే ఏం లేదు. గుడ్ మూవీ, హిట్ మూవీ. సో బ్లాక్ బస్టర్ కాదు, హిట్ మూవీ. సో అది మ్యాటర్. సో మనం దీనికి ఇచ్చిన రేటింగ్ వచ్చేసరికి 3.5 మిర్చీస్ ఇచ్చామన్నమాట. సో కంపేర్ చేసుకుంటే ఇండిపెండెన్స్ డే రోజు ఒక దేశభక్తి సినిమా చూడాలి అనుకుంటే మీరు వార్ 2కి వెళ్ళచ్చు. కానీ వార్ 2లో దేశభక్తి కన్నా వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువైపోయింది, అది మిస్ అయిపోయారు ఎమోషన్. దేశభక్తి ఇండియా ఈజ్ ద ఫస్ట్ అంటారు. అసలు ఇండియా గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక డీప్ ఇన్సిడెంట్ అందులో లేదు, అది మిస్ అయింది. అది కనుకుంటుంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళిపోయేది. మిగతా లోపాలని పట్టించుకునేవాళ్ళు కాదు, ఎంజాయ్ చేసేవాళ్ళు. సో అది మెయిన్ పాయింట్. ఇక్కడ కూలీ సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీతో చక్కగా వెళ్ళొచ్చు. కాకపోతే కొన్ని ఏ సర్టిఫికేట్ అన్నారు కానీ అందులో ఏంటంటే ఓన్లీ హింసే ఉంది. హింస అంటే నరుక్కునే ఉన్నాయి కాబట్టి అది ఉంటుంది. అది కూడా రీజనబుల్గానే ఉంది, మరీ ఓవర్గా లేదు. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూలీకి అయితే వెళ్ళొచ్చు. వార్ 2 కూడా ఫ్యాన్స్కి బాగుండిద్ది. అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా ఒకసారి చూడవచ్చు, నో ప్రాబ్లం. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈరోజు హాలిడే, రేపు హాలిడే, ఎల్లుండి హాలిడే కాబట్టి ఒకరోజు కూలీకి వెళ్ళండి, ఇంకో రోజు వార్ 2కి వెళ్ళండి. సో మీరు చూసిన తర్వాతే సినిమాని నమ్మండి. సినిమా మీకు ఎలా అనిపించిందో మీకంటూ పర్సనల్ ఒపీనియన్ ఉండిద్ది కదా, దాన్నే మీరు నమ్మాలి. నేనేదో 100 చెప్తాను, నాకు నచ్చినవి చెప్తాను. నాకు నచ్చినతో ఏకీభవించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఏకీభవించిన వాళ్ళకి ఉండరు కదా. సో వాళ్ళకి నచ్చచ్చు, వాళ్ళు సినిమా దాకా వెళ్ళాలంటే మీరు సినిమా చూడాలి. సో మీరు 2 సినిమాలు చూడండి, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో కింద మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా మనం ఈ రెండిట్లో ఏది గెలిచిందంటే కూలీ విన్నర్ అండ్ వార్ 2 రన్నర్ అప్. సో రెండిటికి మధ్య తేడా వచ్చేసరికి 20% ఉంది. సో అది నేను అనేది, 100లో 50% వారు గెలుచుకుంటే 70% కూలీ గెలుచుకుంది. సో ఈ 2 సినిమాల మధ్య తేడా 20%. అందుకని రేటింగ్ కూడా ఒక మిర్చి ఎగస్ట్రా అనేది కూలీకి వచ్చిందనమాట. సో మీరేమంటారు, నా ఇన్ఫర్మేషన్తో ఏకీభవిస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.